హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది వచ్చి రొయ్య పొట్టు అనమాట. ఎండు రొయ్య పొట్టు అనమాట. దీన్ని తెచ్చుకొని ఫస్ట్ బాండెట్లో అనేది ప్లెయిన్ బాండెట్లో కొద్దిగా వేడి చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఎంచుకోకూడదు, కొద్దిగా వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకోవడం వల్ల అది ఇసుకలో అనేది ఎండబెడతారు కాబట్టి ఆ ఇసుక అంతా కొద్దిగా అనేది రాలిపోతుంది అనమాట. ఇలా కొద్దిగా వేడైన తర్వాత దాన్ని నీట్గా పైది నేముకుంటూ పైది తీసి గిన్నెలో వేసుకోండి. చాట ఉంటే చాటలో తీసుకోండి. చాట లేని వాళ్ళు కొద్దిగా ప్లేట్లో తీసుకునేసి పైది నేముకుంటూ వేసుకున్నామంటే అడుగుకి ఇసుక అనేది పోతుంది. చూడండి, ఇలా ఇసుక అనేది ఇలా దీంట్లో చాలా వరకు అయితే ఇసుక ఉంటుందండి. రొయ్య పొట్టు అనేది మనం ఎంత టేస్ట్గా ఉంటుందో వండేటప్పుడు తినేటప్పుడు, అలాగే దాంట్లో చూడండి ఎంత ఇసుక అనేది ఉంటుంది. చూడండి, మీకు నల్లగా అనేది ఇసుక కనిపిస్తుందా? అలా ఇది అనేది 4, 5 సార్లు అనేది రొయ్య పొట్టును అనేది బాగా కడుక్కోవాలండి. అప్పుడు కడుక్కున్న తర్వాతే రొయ్య పొట్టును అనేది చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా రొయ్య పొట్టును అనేది చేసుకోవాలి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడండి, దీన్ని మళ్ళీ నేను నీట్గా అనేది ఇలా కడిగేసాను అనమాట. కడిగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా కడుగుతున్నాను. ఇలా నేనైతే 4 నుంచి 5 సార్లు వరకు కడుక్కున్నాను. నేను మీకు ప్రతిసారి చూపించలేదు. అదే ఈ వీడియో అనేది లెంత్ అయిపోతుంది. దానికని బాగా కడుక్కునేసి ఒకసారి అనేది లాస్ట్లో నీళ్ళల్లో కొద్దిసేపు అనేది నానబెట్టి పెట్టేసామంటే మనం కూర అంతా వాడేటప్పటికి ఆ రొయ్య పుట్టు అనేది దాంట్లో ఇంకా ఏమన్నా ఉన్నా కానీ మనకు నీట్గా అనేది పోతుందనమాట. కొద్దిగా బాండీలోకి నూనె పెట్టుకొని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకోండి. ఒక పెద్ద ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకునేసి బాగా వాడ్చుకోండి. ఇవి వాడేటప్పటికి మనకు దీంట్లోకి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత ఉప్పు, పసుపు వేసుకునేసేయండి. ఎర్రగడ్డ అనేది బాగా మగ్గుతుంది. ఇవి మగ్గేటప్పటికి వంకాయలు అనేది సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మరీ సన్నగా కట్ చేయొద్దు, అలా అని పెద్దగా కానీ కట్ చేయొద్దు. ఉప్పు, పసుపు నీళ్ళలో వేసి పెట్టామంటే వంకాయ అనేది కరును కాకోకుండా చేదు రాకోకుండా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఎర్రగడ్డ అయితే వాడిపోయింది కదా, వాడిపోయిన ఎర్రగడ్డలో ఈ వంకాయ ముక్కలు అనేది నీళ్లు లేకోకుండా వేసుకోండి. ఆల్రెడీ మనం ఎర్రగడ్డలోనే ఉప్పు, పసుపు వేసాం కాబట్టి ఇంకా మనం ఏం వేయనవసరం లేదు. ఈ వంకాయ అనేది మనకు ఇంచుమించుగా సగం భాగం వరకు వాడాలి బాగా. ఆ వంకాయ అనేది మనకు ఎంత బాగా వాడుతుందో కూర అనేది అంత టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టుకునేసి వాడ్చుకోండి. చూడండి, మనం నానబెట్టుకున్న రొయ్య పొట్టునైతే తీసేసాము. నీట్గా నీళ్ళు పిండేసి తీసుకోవాలి. ఇలా మధ్యలో వంకాయను అనేది మూత తీసుకుంటూ కలబెట్టుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలండి. బాగా వంకాయ అనేది మగ్గాలి. చూడండి, వంకాయ అనేది ఎంత నీట్గా మగ్గుతుందో. అప్పుడప్పుడు మధ్యలో మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న దానివల్ల మనకేంటంటే వంకాయ అనేది కొద్దిగా మెత్తబడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే మీకు టేస్ట్ అనేది ఉంటుంది. చూడు, వంకాయ ముక్క సగ భాగం వరకు మగ్గిపోయిన తర్వాత టమోటా వేసుకోండి. టమోటాతో కూడా బాగానే మగ్గాలి. అంటే టమోటా మెత్తపడాలి. మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి. చూడండి, మనకు ఆయిల్ అనేది ఫామ్ అయ్యింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా కారం అనేది వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం అనేది వేసుకోండి. గరం మసాలా వేసామంటే కొద్దిగా జస్ట్ ఒక టీ స్పూన్తో కొద్దిగా హాఫ్ స్పూన్ అనేది వేసుకొని టేస్ట్ బాగుంటుంది, స్మెల్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవంతా వాడిన తర్వాత మనం రొయ్య పొట్టును కూడా వేసి కొద్దిగా సేపు అనేది అట్లా వేయించుకోండి. అంత కూరలోకి ఈ వంకాయ ఇదంతా అనేది బాగా దానికి పట్టుకొని కొద్దిగా అనేది యాగాలన్నమాట. కొద్దిగా మూత పెట్టి మగ్గనిచ్చామంటే బాగా పట్టుకుంటుంది. అలాగే దీంట్లోకి మంచి మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ అనేది తోలు తీసేసి సన్నగా అనేది పీల్ అవుట్ చేసుకోండి. దీంట్లోకి మామిడికాయ ఉంటేనే ఈ కూర చేసుకోండి, లేకపోతే చేయొద్దు. బాగా మామిడికాయ కొద్దిగా వాడిన తర్వాత కొద్దిగా వాటర్ పోయండి. ఎందుకంటే మామిడికాయలో పులుపు కూరకు పట్టుకోవాలన్నమాట. దానికని నేను కొద్దిగా వాటర్ వేసాను. మూత పెట్టి మగ్గనియండి. చూడండి, మనం పోసిన వాటర్ అంతా పోయింది. ఆ చుట్టుపక్కల ఆయిల్ కూడా ఫామ్ అయిపోయేసింది. మనకు కూర అనేది ఇలా ఉండాలి. చెమ్మ అనేది ఉండకూడదండి. ఓన్లీ ఆ వంకాయ గుజ్జు, మామిడికాయ గుజ్జు, టమోటాతోనే మనకనేది అన్నంలో కలుపుకోవడానికి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కూర అనేది ఈ విధంగా రావాలన్నమాట. మరి ఎక్కువ నీళ్ళగా వచ్చిందంటే టేస్ట్ పోతుంది. కొద్దిగా లాస్ట్లో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ చల్లుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. టేస్టీ రొయ్య పొట్టు వంకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో ఈరోజు పప్పు, రసము, అలాగే మా బాబు తినడు కాబట్టి ఆయనకి తీపప్పు చేశాను వేడిగా రైస్తో. వెరీ టేస్టీ వంకాయ